బ్యాంక్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ అంటే ఫస్ట్ వన్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అధిక మొత్తంలో ఉన్న డిపాజిట్లను స్వీకరించి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి రుణాల రూపంలో అందించడాన్ని బ్యాంక్ యొక్క మెయిన్ యాక్టివిటీస్గా చెప్పుకుంటాము. మరి అన్ని బ్యాంకులు అదే పనిచేస్తాయి. కేంద్ర బ్యాంక్ అంటే ఏంటంటే ఈ కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకులకు బ్యాంకుగా పనిచేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అసలు సెంట్రల్ బ్యాంకు కేంద్ర బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దేశంలో ఒక కేంద్రమైన బ్యాంకుని సెంట్రల్ బ్యాంకుని వ్యవస్థాపించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ద్రవ్యాన్ని స్థిరీకరిస్తుంది. ద్రవ్యోల్బణం ఏర్పడము లేదా నిరుద్యోగిత ఏర్పడము అలాంటి అంశాలు ఉంటే నిరుద్యోగితను తగ్గించి అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి అలాగే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ఆ ధరల స్థిరీకరణ మొదలైన విషయాలన్నీ ధరలను ఫిక్స్డ్గా ఉంచడానికి ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. ఇంట్రడక్షన్ టు సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంకు యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటే ఫస్ట్ వన్ 17th century మోస్ట్ ఆఫ్ ది మనీ వాజ్ కమోడిటీ మనీ యూజ్డ్ టు గోల్డ్ ఆర్ సిల్వర్. 17-18 శతాబ్దంలో ఎక్కువ భాగం నగదు ఏ విధంగా ఉండేది అంటే నగదు బంగారం లేదా వెండి రూపంలో ఉండేది. అప్పుడు నగదు ఆ రూపంలో ఉండి ద్రవ్య మార్గము అనేది జరగడం జరిగింది. ఇప్పుడు యాజ్ ద ఫస్ట్ పబ్లిక్ బ్యాంక్ డస్ నాట్ యూజ్లీ డైరెక్టర్లీ కన్వర్టబుల్ టు కాయిన్స్ అకౌంట్. అప్పట్లో నాణ్యాలకు సంబంధించి నేరుగా నాణ్యాలు ముద్రించడం అనేది జరగలేదు. ఇన్ ద 1906లో ద ఆమ్స్టర్డామ్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే సెంట్రల్ బ్యాంక్ యొక్క పూర్వగామిగా చెప్తాము. ఎస్ ద యూరోపియన్ టెంప్లర్ ఎస్టాబ్లిష్డ్ టు సిబిఎస్ఈ విధానం. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్. మీ అందరికీ తెలుసు సిబిఎస్ఈని ఒక కోడ్ కింద పెట్టుకోండి అమ్మా. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ టు ఎస్టాబ్లిష్ టు యూరోపియన్ టెంప్లర్. 1964లో ద స్వీడిష్ ఫౌండెడ్ టు రిక్స్ బ్యాంక్. ఈ రిక్స్ బ్యాంక్నే ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వరల్డ్ బ్యాంక్ అని రిక్స్ బ్యాంక్ని పేర్కొంటాము. ఈ రిక్స్ బ్యాంకు స్టిల్ ఆపరేటెడ్ టుడే. ఇప్పుడు వరకు కూడా ఈ రిక్స్ బ్యాంక్ అనేది అమల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే స్టాక్ హోమ్లో ఈ రిక్స్ బ్యాంక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 1994లో దిస్ ఫాలోడ్ బై ది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. This followed by the Bank of England created by Scottish అనే అతను ఇతను ఒక బిజినెస్ మ్యాన్ టు రిక్వెస్ట్ ది బ్రిటిష్ గవర్నమెంట్ టు హెల్ప్ పే ద ఫర్ వార్. అంటే యుద్ధ సమయంలో చెల్లింపుల కోసం ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెన్ ఆఫ్రికన్ అండ్ ఆసియన్ కంట్రీస్ టు ఎస్టాబ్లిష్డ్ ది సెంట్రల్ బ్యాంక్స్. కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేసుకుని మానిటరీ యూనిట్స్ కింద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మానిటరీ యూనిట్స్ కింద ఆసియాలో కొన్ని కంట్రీసు, ఆఫ్రికాలో కొన్ని కంట్రీసు కొన్ని సెంట్రల్ బ్యాంకుని ఏర్పాటు చేసుకుని అందులో ద్రవ్య సంఘాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ 1900 ఇయర్స్లో 18 సెంట్రల్ బ్యాంక్స్ ఓన్లీ. Now there 172 సెంట్రల్ బ్యాంక్స్. అప్పుడు ఓన్లీ ఎన్ని ఉండేవి?
18 సెంట్రల్ బ్యాంక్స్ మాత్రమే ఉండేవి. ప్రెసెంట్ 172, నో దేర్ 172 సెంట్రల్ బ్యాంక్స్. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా కాంగ్రెస్ అక్కడ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫెడరల్ రిజర్వ్ని ఏర్పాటు చేయడం జరిగింది 1913లో. డేట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, 1 by 1. 1913లో యుఎస్ఏలో ఫెడరల్ రిజర్వ్ని ఏర్పాటు చేయడం జరిగింది, టు ఎస్టాబ్లిష్ టు ఫెడరల్ రిజర్వ్. 1935లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ కెనడాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1935లో బ్యాంక్ ఆఫ్ కెనడా. ద జర్మన్ బౌండరీస్ బ్యాంకు రీఎస్టాబ్లిష్డ్ ద బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్స్ సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మన్లో బౌండరీస్ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1998లో కొన్ని బ్యాంకులు స్వతంత్రాన్ని సంపాదించుకుని రీప్లేస్ చేసుకున్నాయి. ఎక్కడైతే కేంద్రంగా బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటిలో యూరోపియన్ ఇండిపెండెన్స్ బ్యాంక్స్ అన్నీ ఏం జరిగాయంటే ఇక్కడ కొన్ని ఇండిపెండెన్స్ బ్యాంక్స్ కింద ఏర్పాటు చేసుకుని వాటిని మెంబర్ ఆఫ్ ది యూరోజోన్లో సభ్యత్వం పొందాయి. మెంబర్ ఆఫ్ ది యూరోజోన్, మెంబర్ ఆఫ్ ది యూరోజోన్. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంకు ఎలా ఎస్టాబ్లిష్ జరిగింది, ఏ దేశాల్లో ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఆ బ్యాంకుని ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు, ఏ దేశంలో బ్యాంకు యొక్క విధానం ఏ విధంగా ఉంది, ఇదంతా హిస్టరీ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్. అసలు ఆ దేశంలో సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే అన్ని బ్యాంకుల యొక్క చివరి రుణదాతగా వ్యవహరిస్తుంది. రుణదాత అంటే మనకు తెలుసు, ఎవరైతే మనకు అప్పిస్తారో వాళ్ళని రుణదాత అంటాం. అలా అన్ని బ్యాంకులకి అప్పిచ్చే బ్యాంకునే సెంట్రల్ బ్యాంక్ అంటాం. హెట్రీ ఒక నిర్వచనం చెప్పాడు, చివరి రుణదాతే సెంట్రల్ బ్యాంక్ అని. అదేవిధంగా ప్రతి దేశంలో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఆధీనంలోనే కరెన్సీ నోట్ల ముద్రీకరణ, జారీ చేయడం, ద్రవ్య స్థిరీకరణ, ద్రవ్యోల్బణం మొదలైన అంశాలన్నింటినీ సెంట్రల్ బ్యాంక్ చూడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ సెంట్రల్ బ్యాంక్.